బ్రహ్మ వైవర్తన పురాణంలో బ్రహ్మ రచించినటువంటి ఈ శ్రీకృష్ణుడి స్తోత్రం ఇది చదివినా విన్నా కూడా సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, కర్మలన్నీ పోయి సత్కర్మలు చేస్తారు, శ్రీకృష్ణుడి ఇందు భక్తి పెరుగుతుంది, సాక్షాత్ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ స్తోత్రాన్ని మనం కూడా చదువుకుందాం లేదా విందాం. ఇప్పుడు నేను చదువుతాను, మీరు చదవలేని వారు ఇది వినండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి మంచి వీడియో చాలా చూడవచ్చు. కృష్ణం వందే గుణాతీతం గోవిందం ఏకం అక్షరం అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేషవిదాయినం కిశోరవయసం శాంతం గోపికాంతం మనోహరం నవీననీరదశ్యామం కోటికందర్పసుందరం బృందావనవనాభ్యర్నే రాసమండల సంస్థితం ఇతి బ్రహ్మకృతస్తోత్రం పురాతురుత్తాయ పఠేత్ పాపాని తస్యం నశ్యంతి దుస్వప్నః సుస్వప్నో భవేత్. విన్నారుగా, ఇలా శ్రీకృష్ణ స్తోత్రాన్ని చక్కగా మీరు కూడా పఠించుకోండి. ఉదయం చక్కగా 6 గంటల లోపు లేచి స్నానం చేసి చక్కగా ఉదయాన్నే ఈ శ్లోకం చదువుకున్నట్టయితే మీ కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయి. అలాగే భార్యాభర్తల సంబంధాలు బాగుంటాయి, ఈ అన్యోన్యత పెరుగుతుంది, అలాగే మంచి సత్సంతానం కలుగుతుంది, తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి, ధనధాన్యాలు లభిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇది ఆచరించండి. శుభం.